ఏంటండి నేనున్న ప్లేస్‌లో వేరే ఎవరో ఉన్నారని చూస్తున్నారా? తనెవరో కాదండి మా రిలేటివ్స్ అనమాట. మా కోడలు వాళ్ళ కూతురు మిషన్ ఎలా నడుస్తుందో చూస్తుంది. సో, ఇక్కడ వాళ్ళొచ్చారు కదా అని కర్రీ పప్స్ తెప్పించాను. ఇంకా మా కోడలేమో ఐస్ క్రీమ్ తింటుంది. ఇంకా అంత దూరం నుండి వచ్చినప్పుడు ఏదో ఒకటి తినిపించాలి కదా అనేసైతే బేకరీ నుండి ఇవైతే తెప్పించాననమాట. సో, చూస్తున్నారు కదా మెరూన్ కలర్ డ్రెస్ అండ్ ఇంతకుముందు మిషన్ దగ్గర ఉన్న అమ్మాయిలిద్దరూ కూడా మా కోడలు వాళ్ళ కూతుర్లనమాట. ఇంకా పక్కన కూర్చున్న అమ్మాయి అయితే వాళ్ళ ఏరియాల వాళ్ళ కూతురు. ఇంకా యాజ్ టీజ్‌గా వాళ్ళ ఇంట్లో పెళ్ళుంటే పెళ్లి బ్లౌజులయితే ఇవ్వడానికొచ్చారనమాట. 4 శారీస్ ఏమో తీసుకొచ్చారు. వాళ్ళ పాపలిద్దరికీ, తనకి, వాళ్ళ యారాలు కూతుర్లవి 2 తీసుకొచ్చిందనమాట. ఇంకా తిన్న తర్వాత బ్లౌజులు ఎలా స్టిచ్ చేయాలి, ఏ డిజైన్ పెట్టాలి అనేది వాళ్ళకి సెలెక్ట్ చేసి చెప్పాను. ఇంకా వాళ్ళు కూడా కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు. నేను కూడా తినేస్తున్నాననమాట. నాకు కూడా తినడానికి అస్సలు వీలు పడట్లేదు. కూడా ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉందనమాట. స్టిచ్చింగ్‌లో ఇటు వర్క్ వేయడం, ఇటు స్టిచ్చింగ్ చేయడము ఫుల్ బిజీగా ఉంది. అండ్ అందులో మధ్య మధ్యలో రీల్స్ కూడా పెట్టాలి కదా! ఇంకా డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. ఏ శారీకి ఏ బ్లౌజ్ బావుంటది అనేసి అయితే కొన్ని డిజైన్స్ చూపించాను. వాళ్ళు సెలెక్ట్ చేసేసుకున్నారనమాట. ఇంకా తనకి ఈ డిజైన్ బావుంటదని చెప్పేస్తున్నాను. వాళ్ళ పాపకి కూడా కొన్ని డిజైన్స్ చూపించాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న డిజైన్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇవైతే నైటే డిస్పాచ్ అయిపోయాయి. డిజైన్స్ చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ పెట్టాను. ఏ శారీకి ఆ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగా కుదిరింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట. ఈ బ్లౌజులన్నిట్లో మీకు ఏ బ్లౌజ్ అంటే చాలా నచ్చింది నాకు కామెంట్ చేయండి. ఈ నెల 10-15 వరకు అయితే ఫుల్ బిజీ అనమాట. తర్వాత మంచి మంచి రీల్స్ అన్నీ నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.